అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బొమ్మ తనుజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బండ పువ్వు, ఇంకా బిర్యానీ చేసే వస్తువులు ఏవైనా. చికెన్ కర్రీకి కావాల్సినవి: 1 kg చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నెని లేదా కడాయి లేదా బాండీని పెట్టుకొని, మందపాటి గిన్నెని పెట్టుకొని కాస్త అందులో ఉన్న నీరంతా వేడయ్యే వరకు ఉంచి, ఆ తర్వాత కొద్దిగా నూనెను పోసుకోవాలి. అందులోనే కాస్త నూనె బాగా ఫ్రై అయ్యాక, అనగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకొని, తర్వాత ఫ్రై అయ్యాక సాజీరా, కొద్దిగా సాజీరా, దాల్చిన చెక్క, బండ పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు ఇలా మొదలైనవి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక సన్నని మంట పైననే పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా పెట్టుకున్న మంట పైన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటూ సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకా మిగతా ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేసుకుంటూ సన్నని మంట పైన కొద్దిగా అన్ని ఉల్లిపాయలు వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట పైన అలాగే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడకుండా ఉండాలి. సన్నని మంట పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచుకొని తర్వాత కొద్దిసేపటికి ఈ మూత తీసి ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడడం చూసాము, కొంచెం దగ్గరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొంచెం, అనగా ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 స్పూన్ అలా వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్ మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో అలా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ 2 స్పూన్స్ అనేవి చాలా సరిపోతుంది. మీకు మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకుంటే బాగుంటుంది. అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిసేపటికి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లంని వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది ఎప్పుడు అడుగంటకుండా చూసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని మంట పైన పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, అసలు అల్లం అనేది మాడిపోకుండా ఎలా ఉంటుందో చూడండి, మాడిపోకుండా. ఇప్పుడు అదేవిధంగా అల్లం కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని గిన్నెలో వేసుకోవాలి. అన్నిటినీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలు అనేవి విరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలన్నీ ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఉన్నాము. స్టవ్ అనేది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి కిందకు ఇలా పక్క నుంచి అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ చూసుకుంటూ కలుపుకోవాలి. విరగకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకొని ఒకసారి అన్నీ చూసుకుంటూ కలుపుకొని ఇదే విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ తర్వాత ముక్క అనేది విరగకుండా చూసుకొని కలుపుకున్నాక ఇలా ఒకసారి అంతా చూసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా కలుపుతూ ముక్క అనేది విరగకుండా చూసుకుంటూ అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ముక్క అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపటి తర్వాత మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలను వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా మూత ఓపెన్ చేస్తే ఇప్పుడు చికెన్ ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. ఇలా ఒకసారి ముక్క అనేది విరగకుండా ఇలా లో ఫ్లేమ్లో అడుగంటకుండా మళ్ళీ ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా
కారం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అనే కారం అనేది వేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా కారం అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారాన్ని తీసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత కొద్దిగా మాడకుండా మంట అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇలా కర్రీని అనేది కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ముక్క అనేది కారం వేశాక గట్టి పడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కారం అనేది వేసుకున్నాక ఇలా వాటర్ అనేది పోసుకున్నాక ముక్క అనేది చాలాసేపు ఉడుకుతూ ఉండాలి. అలా ఉడుకుతున్నాక కొద్దిగా ఎసరు అనేది బయటికి నురుగులాగా వస్తున్నప్పుడు పైకి ఆయిల్ అనేది పైన తేలుతున్నట్టు కనిపిస్తున్న సమయంలో ఇలా ముక్క అనేది బాగా గట్టిపడుతున్న సమయంలో 1 చెంచా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ధనియాల పౌడర్, గరం మసాలా అనేది వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఒక హాఫ్ చెంచా సరిపోతుంది. హాఫ్ చెంచా ధనియాల పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా అనేది నాకు ఇక్కడ సరిపోతుంది. మీరు ఇక్కడ చికెన్ మసాలా లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత బాగా కలుపుకున్నాక ముక్క గట్టి పడుతున్న సమయంలో తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బొమ్మ తనుజ యూట్యూబ్ ఛానల్.